చూస్తున్నాం. తిరుమల శ్రీవారి లడ్డు నాణ్యతను పెంచడంపై టీటీడీ ఫోకస్ పెట్టింది. లడ్డు తయారీకి ఉపయోగించే నెయ్యి సరఫరా చేసే సంస్థపై చర్యలు తీసుకుంది. తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ డెవలప్మెంట్ సంస్థ నాణ్యత లేని నెయ్యి సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. టీటీడీకి 8 లక్షల కిలోలకు పైగా నెయ్యి సరఫరా చేసేలా ఆ సంస్థ ఒప్పందం చేసుకుంది. ఇప్పటి వరకు 68,000 కిలోల నెయ్యి సరఫరా చేయగా నాణ్యత లేని 20,000 కిలోల నెయ్యిని టీటీడీ తిప్పి పంపింది. కల్తీపై కాంట్రాక్ట్ సంస్థకు షోకాజ్ నోటీస్ జారీ చేసింది. మరోవైపు టీటీడీ ఈవో శ్యామలరావు ప్రస్తుతం సప్లై అవుతున్న నెయ్యిలో నాణ్యత లేదని వ్యాఖ్యానించడం మరింత చర్చకు దారితీస్తోంది. నిపుణుల పర్యవేక్షణలో నెయ్యిని టెస్ట్ చేశామని, అందులో వెజిటేబుల్ ఫ్యాట్ ఉన్నట్టు గుర్తించామన్నారు. నెయ్యి సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్ట్ చేస్తున్నామని తెలిపారు. లడ్డూ నాణ్యత పెంపు కోసం నిపుణుల కమిటీని నియమించినట్లు ఈవో చెప్పారు. అలానే లడ్డూ నెయ్యి నాణ్యతగా ఉండేలా కమిటీ చూస్తుందన్నారు. నెయ్యి టెండర్లో కొత్త నిబంధనలు తీసుకురానున్నట్టు చెప్పారు. నాణ్యతను పరీక్షించేందుకు తిరుమలలో ల్యాబ్ ఏర్పాటు చేస్తామన్నారు టీటీడీ ఈవో.